ఇరాన్పై విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను యుద్ధ నేరస్తునిగా పరిగణలోకి తీసుకుని రాజకీయ వేటు వేయాలని పౌర చైతన్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. స్వార్థపూరిత దురాలోచనలకు లోనైన ట్రంప్ తన కక్ష సాధించుకునేందుకు అకారణంగా ఇరాన్పై యుద్ధానికి తెగబడ్డారని వేదిక నేతలు ప్రమీల, పాకా సత్యనారాయణలు అన్నారు. దీంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి పౌరుడు అమెరికా చర్యలను వ్యతిరేకించాలన్నారు. తర్వాత కాలంలో మరి ఫిబ్రవరి 28న బలవంతుడైనటువంటి అమెరికా బలహీనులైనటువంటి ఇరాక్ మీద అంటే ఇజ్రాయెల్ కూడా కలిపి దాడి చేయటం అంటే చాలా మూర్ఖత్వమైన చర్య. అది కేవలం ఆ దేశాల్లో జరిగే యుద్ధం కాదు. ఆ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో సామాన్యుడికి బ్రతకడానికి కష్టమయ్యే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పటికే అనేక వస్తువుల మీద రేట్లు కూడా పెరిగాయంటే కేవలం అమెరికా చేస్తున్న యుద్ధం. ఇటువంటి యుద్ధాలని ఆపటానికి మన భారతదేశం వన్ ఆఫ్ ది లీడర్గా మరి మోడీ గారు చర్చలు జరిపి యుద్ధాన్నింటినీ ఆపితే సామాన్య ప్రజలు బాగా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే తక్షణమే మరి ఐక్యరాజ్య సమితి కలగజేసుకుని యుద్ధాన్ని ఆపవలసిందిగా అమెరికా అత్యంత ఘోరంగా దురాక్రమణ ధోరణితో ఇరాన్పై చేస్తున్నటువంటి దాడుల్ని పౌర చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిన్నగాక మొన్న గజాలో మారణహోమం సృష్టించినటువంటి ఇజ్రాయెల్ ట్రంప్లు ఈరోజు ఇరాన్ పైన ఈ విధమైనటువంటి దాడిని నిర్వహిస్తూ ఏ విధమైన కారణం లేకుండా ఒక సార్వభౌమ దేశం మీద, స్వతంత్ర దేశం మీద ఈ విధంగా క్రూరమైనటువంటి దాడులు నిర్వహించి జనహననానికి కారణమవుతున్నటువంటి ఈ ట్రంప్ నెతన్యాహుల్ని యుద్ధ నేరస్తులుగా పరిగణించి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ ఎవరు వాళ్ళ చెప్పు చేతుల్లో లేనట్లయితే వాళ్ళ యొక్క ఆయిల్ బిజినెస్ కోసము తలొగ్గి వాళ్ళు చెప్పినట్లుగా విననట్లయితే వాళ్ళ మీద దాడులు, దురాక్రమణలు చేయటం అనే దాన్ని మనం చూస్తున్నాము. అలాగే వెనిజులాలో మదురోను కూడా అదే విధంగా కిడ్నాప్ చేసి దాడి చేసి తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఈరోజు వీళ్ళ యొక్క అక్రమాలకు, అకృత్యాలకి, యుద్ధ దాడులకి ఏ విధమైనటువంటి హద్దు అదుపు లేకుండా పోయింది. ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను కూడా వాళ్ళు పాటించడం లేదు. ఇటువంటి రక్తపాతాన్ని సృష్టిస్తూ పౌరులను చంపివేస్తూ మొన్న కూడా ఇరాన్లో బాలికల స్కూల్ మీద మిసైళ్లు వేయడం జరిగింది. దాదాపు 180 మంది బాలికలు అక్కడ మరణించినట్లుగా మనం చూస్తున్నాం. హృదయవిదారకమైనటువంటి సంఘటన.